నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద చెంచు గిర్జన వైద్యుని. ఆయుర్వేద గిర్జన వైద్యం మన పూర్వీకుల కాలం నుండి మన పెద్దలు ఎన్నో తరతరాల నుండి మూలికలు ఎన్నో 5 తరాల నుండి మూలికలతోటి వైద్యం చేసుకొని ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. ఈ వైద్యం అనేది ఇప్పుడు ఏం ప్రోగ్రాం చేస్తుందంటే చాలా మందికి గజ్జి ఉంటుంది, దామర ఉంటుంది, బొల్లి ఉంటుంది, చర్మ వ్యాధులు, ముఖం నల్లగా, కాళ్ళు నల్లగా, చేతులు నల్లగా, రకరకాల గజ్జల్లో నల్లగా, సంకల్లో నల్లగా, మీరు రకరకాల పౌడర్లు, రకరకాల సబ్బులు, రకరకాల కెమ్మలు, రకరకాల క్రీములు వాడుతుంటారు. మన ఆదివాసి గిరిజన వైద్యం అడవిలో మనుషులేమో నల్లగా ఉంటారు కానీ శరీరం మీద మచ్చ, మంగు ఇవన్నీ ఉండవు. నల్లగా ఉంటారు కానీ మనుషులు రోగాలు ఉండవు. ఒకరికి మా ఓనికి ఏమైందంటే ఒకరికి వాడు యాటకు పోయి ఆ రోజు చేపలు, ఆ రోజు ఎండకాయలు, ఆ రోజు మటన్, ఆ రోజు చికెన్ అన్నీ కాల్చుకొని తినుకుంటూ వచ్చేవాడు. తిని 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 వానికి ఏమైందంటే చిన్న గుళ్ళలు పుట్టి బాడీలో అంతా బొబ్బలు వచ్చి రకరకాల బెడ్డు చెడిపోయి ఆ రోగం వచ్చింది వానికి. వాడు ఏడ ఉన్న గూడెంలో ఎక్కడ కూర్చున్నా, ఏడ కూర్చున్నా, హై లేచిపర దూరం కూర్చురా, లేచిపర దూరం కూర్చోరా, పొద్దు ముగ్గులు గీరుతున్నావురా, గీరుతున్నావు, నీ రోగం మాకు వస్తుంది, దూరం కూర్చోరా, లేకుంటే దూరం పోయి కొట్టం వేసుకోరా అనేవాళ్ళు. దూరం కొట్టం వేసుకోరంటే దూరం అంటే పిల్లలు ఉంటారు, అత్త ఉంటుంది, మామ ఉంటుంది, సాయంత్రం వెళ్తే పలకరించుకున్నాను, మంచి చెడ్డలు ఉంటాయి. వానికి యాసిడ్కి వచ్చిపోయింది. ఒరే నీ అమ్మ దేవుడా, నేను ఎందుకని తింటిరా, ఎందుకని నాకు ఈ రోగం వచ్చా, ఎవడు చూసినా దూరం పోరా అంటున్నాడు. ఊర్లో 10 కుక్కలు ఉంటాయి, 10 కుక్కలలో గజ్జి కుక్క ఉంటుంది. ఆ గజ్జి కుక్కను చూసినా కట్టెలు తీసుకుని అందరూ కూడా పడతారు, కట్టెలు తీసుకుని ఉరికిస్తుంటారు. కాబట్టి నా బతుకు కుక్కలెక్క అయిపోయా, ఎవరు చూసిన గదనం ఎక్కువైంది, నేనేం చేయాలని ఒక పెద్ద మంచి మా గూడెంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన గురువు. ఆయన కాడు పోయి 2 కాళ్ళు పట్టుకున్నాడు. మామ నాకు ఈ రోగం పోయేటట్టు బతికి మామ, నన్ను ఈ రోగం పోయేటట్టు బాగా చేయి, ఎవరు చూసినా నన్ను కసరించుకుంటున్నారు, ఎవరు చూసినా మమ్మల్ని తిడుతున్నారు. ఊర్లో 10 కుక్కలు కుక్క గజ్జలు వేస్తే ఆ కుక్కలు 10 కుక్కలు ఎమ్మడబడి తరుముతాయి, ఆ రోగం మాకు వస్తుందని నన్ను కూడా మనుషులు ప్రతి ఒక్కరు కూర్చున్న కాడ లేచిపోరా అంటున్నారు. నాకేమో చచ్చిపోదామని బాధపడుతుంది. ఈ బాధపడకుండా చచ్చిపోదాం అనుకుంటున్నా. ఏదో ఒక మాట నేను కలుసుకొని నీ పెద్ద మంచిని తెలుసుకొని నీ కాడ ఏమన్నా వైద్యం ఉంటే చేసుకొని నోరు కట్టుకొని బాగుపడదామని నీ కాడికి వచ్చామని కాలు పట్టుకున్నాడు. ఏమిరా నా కాలు పట్టుకుంటుంటే, మామ నాకు ఒక మాట ఇవ్వాలి, నాకు ఒక మాట ఇచ్చే నేను బాగా చేస్తా అంటే నీ కాలు ఇడిచిపెడతా అన్నాడు. ఒరే నీకు మాట ఇస్తున్నా, బాగా చేస్తాను, ఎట్టుబడిదైనా బాగా చేస్తా, నా కాలు వదిలిపెట్టరా, మనుషులే మొక్కుతారు, దేవుని మొక్కురంటే, మామ దేవుడు ఉన్నాడు కానీ గుళ్ళో భూమిని కూడా 100 సార్లు మొక్కినా, నా కాడ నీతి ఉంటే కదా దేవుడు బాగా చేసేది, దేవుని మొక్కుతాను, బయటికి పోతాను, తప్పులు చేస్తాను, అందుకోసం దేవుని కాడ మనం నీతి ఉంటే దేవుడు బాగా చేస్తాడు. కానీ మామ ఈ రోగం బాగా చేయనాకంటే, ఒరే సరేలేరా, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు చెప్తా, తెచ్చుకొని అపకారంగా చేసుకొని వాడుకోరా, నీకు చర్మవ్యాధులు లేకుండా మాయమైపోతుంది. సొరియాసిస్ ఉన్నా, తెల్లబొల్లి ఉన్నా, ఫంగస్ ఉన్నా, గజ్జి ఉన్నా, జామర్ ఉన్నా, వేడి ఉన్నా, ఊష్టం ఉన్నా, ఇప్పుడు ఎండాకాలం వచ్చేది, ఎండాకాలం నాడు చెమట పెడితే రోగం ఎక్కువైపోతుంది, రోగంతో ఎక్కువ బాధ ఉంటుందని చెప్పాడు. అందుకోసం చెప్పమా అని మళ్ళీ ఒకసారి కాలు మొక్కినాడు. అది చెప్తే మరి చెట్టు చూపిస్తారు, రారని తొలకపోయినాడు. తొలకపోయి ఒకటి ఇది మామిడి చెట్టు, నరమామిడి చెట్టు అంటారు, ఇది కోడి జుట్ల చెట్టు అంటారు, ఇది కోడి జుట్ల చెట్టు అంటారు. ఈ నరమామిడి చెట్టు కోడి జుట్ల చెట్టు, కోడి జుట్ల చెట్టు వేడిగానే ఉంటుంది, నరమామిడి కూడా వేడిగానే ఉంటుంది, చాలా వేడి. ఈ నరమామిడి చెట్టు పాలు వన్నా బొబ్బలు వస్తాయి, జీడి కంటే పగురు. ఆ చెట్టును ఈ చెట్టు సమూలము ఏర్లు, ఈ చెట్టు ఏర్లే కావాలా, ఆకులు కాదు, ఏర్లు తీసుకొని ఆ ఏర్లు సన్న ముక్కలు చేసి మేకపాలల్లో ఆ ఏర్లు ఉడకబెట్టి 7 సార్లు ఉడకబెట్టాలా. 7 సార్లు ఉడకబెడితే శుద్ధి అయినాక ఆ ఏర్లు తీసి నీడకార పెట్టుకొని దాంట్లో మెత్తగా దంచి ఉసిరికాయలు పట్టుకొని ఆ పౌడర్ ఏం చేయాలంటే పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా. ఈ మందు వాడేటప్పుడు చేపలు, చికెను, గోంగూర, వంకాయ, శనగపిండి, ఆలుగడ్డ ఆడకూడదు. ఈ మందు వాడేటప్పుడు మటన్ తినొచ్చు కానీ నాన్ వెజ్ వస్తువులు తినకూడదు, తర్వాత నంజు వస్తువులు తినకూడదు. కరెక్టు పత్యం ఉండి అల్లుడా, కరెక్టు పత్యం ఉండి ఈ మందు ఒక 5 నెలలు 6 నెలలు వాడుకోరా, నీకు జీవితాంతం రాదు. నువ్వు ఎన్ని తిన్నా కానీ మళ్ళీ అన్ని తిన్నా కూడా నీకు రోగం రాదురా. నూతనంగా 10 ఏళ్ళ పిల్లగానికి రక్తం ఎట్టుంటుందో నీ బిడ్డ తయారుతుందని చెప్పినాడు. మామాని కాలు పట్టుకొని ఆ పోయి మామ అల్లుడు పోయి గుడ్డేలు తీసుకొని ఆ చెట్ల కాడ నీళ్లు పోసి
ఆ తోగి ఆ ఏర్లు తీసుకొని ఆ చెట్టు ఏరు ఈ చెట్టు ఏర్లు తీసుకొని చందన ముక్కలు చేసి ఏర్లు మొత్తం కడిగి మేకపాలు తెచ్చుకొని ఉడకబెట్టుకొని 3 రోజులు 7 రోజులు ఉడకబెట్టుకొని మళ్ళీ ఆ పొడి దంచుకొని ఆ పొడి చేసి మామ అల్లుడు కలిసి చేసినారు. చేసి మందు వాడితేప్పుడు రా నంది వస్తువులు కానీ పడరాని వస్తువులు కానీ తినకుండా చేసుకున్నానంటే శనివారం నీటికి పోయి వాడు 10 ఏళ్ళ పిల్లాడు ఎట్లుండో అంత మంచి అంత 70 ఏళ్ళు 60 ఏళ్ళు మంచి నువ్వు దోసుకెళ్ళక తయారైనాడు. నువ్వు దోసుకెళ్ళక తయారయ్యి పోయి మామ ఈ వైద్యం చాలా బాగా అయింది మామ, నువ్వు ఏదో అనుకోండి మామ నిన్ను అంటే ఆదివాసి గిడ్డం కింద అందరు తక్కువనేరా. ఆదివాసి అన్న వైద్యం మా తాత 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 చెప్పుకుంటూ వచ్చినది. నేను మత్తి పెట్టుకెందుకుంటే ఎవరికి మంది ఇచ్చినా మనం బాగా కావాలి. మనం ఆయుర్వేదంలో ఆయుర్వేదం సత్యం చెంచుల మాట ఆయుర్వేద సత్యం. ఈ మాట నిలబెట్టుకుంటే దేవుడు మన కాడ ఉంటాడు. ఎవరైనా కానీ చేజాపడం మనం ఇచ్చిపెట్టి పెట్టడం నేర్చుకుందామని ఆ మాట ఇచ్చి అప్పుడు ఆ వైద్యం చేసి ఆయన బాగా చేశారు. కాబట్టి ఈరోజు చెప్పడం కారణం ఏంటంటే ఈ వైద్యం మా కాడ ఆదివాసి గిరిజన కాడ ఉంది. మీకు ఎవరికైనా చర్మ వ్యాధులు ఉంటే గజ్జున్నా దామరున్నా బొల్లున్నా, బొల్లి అంటే ఎక్కువ ఉంటే కూడా పోదు, పావుల వాగా ఉంటే పోతుంది, గజ్జి పోతుంది, దామరు పోతుంది, అన్నీ పోతాయి. కాబట్టి ఈ చక్కరమైన దొరుకుతుంది మా కాడ. 21 నెంబర్ కన్నా ఒక నెంబర్ ఉంటుంది. అందరు సూచనలంతా వాట్సాప్ చేసుకొని ఒక నెల ముందు వాడ్చండి. మీకు అర్థమై బాగుందంటే ముందరికి వెళ్ళండి. పొద్దుమూకులు అందరు దొంగలే, అందరు పనికిమాలే అనుకోకండి. ఆదివాసి వైద్యుని కింద అందరు తక్కువనే, ఒక చేతం కాదు 1000 చేతంగా 1 కోటి చేతంగా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మందు వాడి చూసి అప్పుడు కనుక్కోండి. అందరూ నమస్కారం పెట్టి తెలుసుకోండి.